హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ రెసిపీ ఏంటనుకుంటున్నారా? ఇవాళ మరో సింపుల్ అండ్ టేస్టీగా గోంగూర పులిహోర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇవాళ వీడియోలో చూసేద్దామండి. నేను చేస్తున్న ఈ గోంగూర టేస్ట్ అయితే భలేగా ఉంటుందండి. గోంగూర అంటే ఇష్టం ఉండండి ఎవరికండి? అందరికీ ఇష్టమే కదండి. మరి ఇంకెందుకు ఆలస్యం, టేస్టీగా గోంగూర పులిహోర సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. ముందుగా మనకి కావాల్సింది గోంగూర అండి. ఈ గోంగూరని ఎర్ర గోంగూర, తెల్ల గోంగూర అని 2 రకాలుగా ఉంటాయండి. తెల్ల గోంగూర తీసుకుంటే మనం ఇందులో నిమ్మరసం కానీ చింతపండు కానీ యాడ్ చేసుకోవాల్సి వస్తుందండి. అదే మీరు తొడిమలు ఎర్రగా ఉన్న గోంగూర తీసుకుంటే ఎక్కువగా పులుపు అనేది ఉంటుందండి. ఈ పులుపు మనకి పులిహోరకి కరెక్ట్గా సరిపోతుంది. ఎప్పుడైనా పులిహోర ప్రిపేర్ చేసుకోవటానికి ఎర్ర గోంగూర తీసుకుంటే మనకి పులుపు కరెక్ట్గా సరిపోతుందండి. మనం నిమ్మరసం ఏమీ యాడ్ చేయని అవసరం లేదండి. ఇప్పుడు గోంగూర శుభ్రంగా ఒలిచి కడిగి పక్కన పెట్టేసుకోవాలండి. తేమ లేకుండా పొడిగుడ్డతో కాస్త తుడిచి పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి. 2 టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక 5-6 ఎండుమిర్చి, ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ మిరియాలు యాడ్ చేసుకోవాలండి. అదేవిధంగా ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక 1/2 టేబుల్ స్పూన్ మెంతులు యాడ్ చేసుకోండి. మెంతులు చాలా తక్కువగా యాడ్ చేసుకోండి, లేకపోతే చేదు వచ్చేస్తుందండి. మనకి ఎండుమిర్చి కూడా కారం చూసుకొని యాడ్ చేసుకోండి. కొన్ని ఎండుమిర్చి ఎక్కువ స్పైసీగా ఉంటాయండి, కొన్ని తక్కువగా ఉంటాయి. మీరు చూసుకొని చెక్ చేసుకొని యాడ్ చేసుకోండి. 2 గ్లాసుల రైస్కి నేను చెప్పిన ఈ క్వాంటిటీలో ఇంగ్రీడియంట్స్ అనేది కరెక్ట్గా సరిపోతాయండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ నువ్వులు కూడా యాడ్ చేసుకోండి. మీ దగ్గర నువ్వులు ఉంటే యాడ్ చేసుకోండి, లేకపోయినా పర్లేదు, స్కిప్ చేయొచ్చండి. నువ్వులు యాడ్ చేయడం వల్ల మనకి గోంగూర పులిహోర మంచి రుచి వస్తుందండి. ఇప్పుడు ఒక 5-6 వరకు వెల్లుల్లి కూడా యాడ్ చేసుకొని మరొక్కసారి వేపుకుందామండి. ఏమాత్రము గింజ అనేది మాడకుండా దూరగా వేపుకొని పక్కన తీసి పెట్టేసుకుందామండి. ఇప్పుడు అదే కడాయిలో మరి కాస్త ఆయిల్ అనేది యాడ్ చేసుకొని గోంగూరని యాడ్ చేసుకోవాలండి. ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని చక్కగా ఈ గోంగూర మగ్గించుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టామంటే అడుగు మాడిపోతుందండి. ఫ్లేమ్ అనేది లోలో పెట్టుకొని చక్కగా కలుపుతూ మగ్గించుకోవాలి. ఈ గోంగూరని తొందరగానే మగ్గిపోతుందండి. గోంగూర అయితే మనం ఇలా కలుపుతూ ఉన్నామంటే తొందరగా మగ్గిపోతుంది. చూడండి, చక్కగా ఆయిల్ పైకి వచ్చే వరకు చక్కగా ఇలా మగ్గించేసుకోండి లో ఫ్లేమ్లో. మనకి ఆకు స్మాష్ అయిపోతుందండి. చక్కగా మనకి మగ్గిపోయిందని తెలుస్తుంది. పూర్తిగా స్టవ్ కట్టేసి చల్లార పెట్టుకోండి. ఈ లోపుగా రైస్ ఉడికించుకోవాలండి. రైస్ అనేది మనకి పులిహోరకి ఎప్పుడైనా కాస్త పలుకు అనేది ఉండాలండి. ముద్దలుగా రాకుండా పొడిగా రావాలి పులిహోర అనుకుంటే రైస్ని కరెక్ట్గా కుక్ చేసుకున్నప్పుడే మనకి పులిహోర అనేది పొడిలాడుతూ చక్కగా వస్తుందండి. ఇప్పుడు మనం వేపి ఉంచుకున్న మసాలా కూడా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుని రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుని చక్కగా మిక్సీ పట్టేసుకోండి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్సీ పట్టేసుకోండి. మరీ ఫైన్ పేస్ట్లా కాకుండా కాస్త బరకున్న ఏం కాదండి. చక్కగా ఇలా మిక్సీ పట్టి పౌడర్ ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకొని అదే మిక్సీ జార్లోకి గోంగూర యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ పైన మరో కడాయి పెట్టుకొని కడాయిలో తగినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ మంచెనగపప్పు, ఒక 1/2 కప్పు వరకు పల్లీలు యాడ్ చేసుకోండి. పల్లీలు మీకు నచ్చినంత యాడ్ చేసుకోవచ్చండి. ఒక 4-5 జీడిపప్పు, 4 ఎండుమిర్చి తుంచి యాడ్ చేసుకొని దూరగా వేపుకోవాలండి. చాలామంది పసుపు యాడ్ చేస్తుంటారండి. నేను పసుపు యాడ్ చేయనండి గోంగూర పులిహోరలో. మీకు ఇష్టపడితే కాస్త పసుపు యాడ్ చేసుకోండి. చక్కగా వేపుకోవాలండి. పప్పులు అనేది మాడిపోకుండా దూరగా వేపుకోండి. ఇలా పప్పు దినుసులు వేగుతున్నప్పుడు కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. ఈ కరివేపాకు కూడా మంచి ఫ్లేవర్తో పాటు టేస్ట్ కూడా బాగుంటుందండి. ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ ఇంగువ కూడా యాడ్ చేసేసుకుందామండి. చక్కగా మరొక్కసారి వేపుకొని స్టవ్ కట్టేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు రైస్ని ఇందులో యాడ్ చేసేసుకోండి. రైస్ అనేది మనకి ఎప్పుడు పూర్తిగా చల్లారిపోవాలండి. వేడి మీద అస్సలు ఈ పులిహోర చేయకండి, ముద్దలుగా వచ్చేస్తుందండి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా పొడి కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలండి. ఈ మసాలా పౌడర్ అనేది 2 గ్లాసుల రైస్కి నేను చెప్పిన క్వాంటిటీలో కరెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు గోంగూర పేస్ట్ కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలండి. చక్కగా ఇప్పుడు మొత్తం మిశ్రమాన్ని బాగా కలియబెట్టుకోండి. మీకు గరిటెతో కలపటం కష్టంగా ఉంటే చేతితో అయినా కలుపుకోండి. చక్కగా మొత్తం మిశ్రమం బాగా కలియబెట్టుకోండి. చూడండి, చూస్తున్నారు కదా,
ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా గోంగూర పులిహోర రెడీ అయిపోయిందండి. ఒక 1 అవర్ పాటు అలా వదిలేసి సర్వ్ చేసుకున్నామంటే మంచి రుచి ఉంటుందండి గోంగూర పులిహోర. కాస్త టైం అనేది ఇవ్వాలండి. చేయగానే వేడి మీద తింటే అస్సలు రుచి ఉండదండి. ఒక 1 అవర్ పాటు అలా వదిలేసుకుని 1 అవర్ తరువాత సర్వ్ చేసుకున్నామంటే టేస్టీ గోంగూర పులిహోర రెడీ అండి. మరి తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓ చిన్న లైక్ చేసేయండి. థ్యాంక్ యూ.